అండి ఈరోజు అయితే ఎగ్ పఫ్ అయితే రెడీ చేసుకుంటున్నాం. అందుకోసమని ఆనియన్స్తో కర్రీ అయితే రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మైదా, ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మైదా పిండి కలిపేసి చక్కగా ఇలా బాల్స్లా చేసుకున్నాను. ఆ బాల్స్ని అయితే ఇలా చపాతీలాగా రోల్ చేసుకున్నాను వీలైనంత పల్చగా. తర్వాత ఒక స్పూన్ మైదాలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా క్రీమీలా కలుపుకున్నాను. ఆ క్రీమ్ని అయితే ఇలా చపాతీ మీద వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకో చపాతీని చేసి ఇలా దానిపైన అయితే వేసాను. చూడండి, ఇలాగైతే 6 షీట్లను అయితే నేను రెడీ చేసుకున్నాను. వాటిని అయితే ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా 6 పీసులు వచ్చేలాగైతే కట్ చేసుకున్నాను. కొంచెం కర్రీని హాఫ్ ఎగ్ని అయితే ఇలా పెట్టుకోవాలి. కర్రీ బయటికి రాకుండా ఒక లేయర్ని అయితే మొత్తం ఇలాగా చేసుకోవాలి. చూడండి, మొత్తం 6ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేసుకున్న పఫ్లను పెట్టాను. చూడండి, ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసుకున్నాం. ఈ రెసిపీ ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.